చీపురుపల్లి 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చీపురుపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ చీపురుపల్లి ఇన్ఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు యోగా ఆసనాలు వేసిన అనంతరం మాట్లాడారు. యోగా మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప వరం. ప్రతిరోజు కేవలం 30 నిమిషాలు యోగా చేస్తే శారీరక రుగ్మతలు, మానసిక ఒత్తిడి దూరమవుతాయి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను అలవాటుగా చేసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన సమాజం కోసం మనమందరం యోగాను జీవనశైలిగా మార్చుకుందామని ఆయన పిలుపునిచ్చారు. యోగా టీచర్ సుజాత గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, డీడీఓ, ఇతర మండల అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొని బ్రహ్మరి ప్రాణాయామంతో పాటు పలు ఆసనాలు వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో యోగాని ప్రపంచం మొత్తం చాటేటట్టు ఇంటి దగ్గర జరిపించడం, అలాగే పూర్వీకులు ఎంతో మేధావులు దీన్ని మంచిగా తీర్చిదిద్ది మన ఆరోగ్యాన్ని కాపాడాలని ఉదయాన్నే లేచి చేస్తే ఎంత హాయిగా ఉంటుందో సుజాత మేడం గారు మనకి ఈరోజు చెప్పడం జరిగింది. అలాగే యోగా సెంటర్లు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే మన హాస్పిటల్కి ఉండాలంటే ఇదే ముఖ్యమైన పద్ధతి. ఎందుకంటే యోగా చాలామందికి తెలియదు. దానివల్లే ఈరోజు హిందీ సంవత్సరం అయితే విశాఖపట్నంలో భారీ ఎత్తున ప్రపంచానికి తెలిసినట్టు చేయడం జరిగింది. దాంట్లో కూడా మేము పాల్గొన్నాం. అలాగే ఈరోజు ఇక్కడ చేస్తుంది కూడా ఎండి ఆఫీస్లో అవేర్నెస్ రావాలి ప్రతి ఒక్కరిలో. ఎందుకంటే ఇప్పుడు వేసేద్దామంటే మటుకు ఏ ఒకటి పెట్టేస్తే చాలా ఇబ్బంది పడాలి. కానీ తెల్లవారులేసి ప్రతి ఒక్కరు చేయాలని దీన్ని ప్రభుత్వం అందుకే ప్రతి ఒక్కరు చేయాలని ఎండి ఆఫీసులో ప్రతి దగ్గర చేసి అందరికీ అవేర్నెస్ కావాలి. ప్రతి ఒక్కరు చెప్పాలి ఇంట్లో పిల్లలకు కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఈ చేస్తే చాలా ఈజీ, కానీ మన పెద్ద చేతి చాలా కష్టంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకొని ప్రభుత్వం కూడా దీన్ని శ్రద్ధ చూపెడుతుంది. కాబట్టి ప్రపంచంలోనే మనం కూడా ఆరోగ్యంగా ఉండాలని. ఎందుకంటే చైనా చూస్తే చిన్నప్పటి నుంచి వాళ్ళ స్కూల్లో కూడా కరాటే ఇవన్నీ నేర్పి విన్యాసాలు ఎన్నో ఇంతలుగా జిమ్నాస్టిక్స్ అన్నీ నేర్పుతారు. కానీ మన భారతదేశంలో కొన్ని లేవు. అవన్నీ కూడా ఇప్పుడు ఏర్పాట్లు మనకు కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా నేర్చుకొని మంచి స్థాయికి ప్రపంచంలో స్పోర్ట్స్లో కూడా దీనికి సంబంధించి ఉంటే దీనివల్ల అన్నీ కూడా ఈజీగా చేయగలం. ఏదైనా ఆటలాడడం కానీ, పెరగడం, రన్నింగ్ కానీ, క్రికెట్ కానీ ఏదైనా చేయగలమంటే ముందు యోగా నేర్చుకోవాలి. ఈ యోగా వల్ల మనకు ఆయుష్ రాదు, ఆరోగ్యంగా ఉండగలం. అన్ని విధాలుగా ఆరోగ్యానికి మంచి పునాది యోగా. ఈ యోగాని ప్రతి ఒక్కరూ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటున్నాను. ముందుగా సుజాత మేడం గారు ఇంకా ఎవిడెన్స్ తేవాలి చీపురుపల్లి కూడా. అంటే మాకు తెలియదు, అంటే మేము ఉదయం లేచి రావాలంటే మాకు మేము కూడా మేము తీసుకొచ్చి దీన్ని ఇంకా అభివృద్ధి చెందేటట్టు చేస్తే మీకు కూడా మన చీపురుపల్లి కాదు మంచి పేరు రావాలని మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే అది వేయడం చాలా కష్టం. ఎందుకంటే చూస్తే తెలుస్తుంది, అంటే చూస్తే ఈజీగా ఉండదు కానీ చేసేటప్పుడు తెలుస్తుంది కష్టం. అది కూడా మీరు బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం.